మోహన గరుడ వాహన మోక్షరత భోజనాదన మోక్షరత భోజనాదన చల్లగ రావయ్య అవునైపోయినా భలే భలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభు మాకే రఘుకుల తిలకారాడ నిన్నెత్తి ముసలాడరా కోశల రామారాధా కౌసల్య రామ శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా జనశీలవతి సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితం అందరి బంధ అంటే గౌరవముతో కూడి నమస్కారం పెడదాము ఎంత గౌరవం అయితే ఎన్ని తప్పదు కాదు మీద ఎత్తే లోపల వెళ్ళిపోతావు మళ్ళీ ఎత్తుకుంటావు మా కాళ్ళు నచ్చిన నాయవా నమస్కారం పా సుఖీరస్తు ఎవడురా నువ్వు నేను గుమసుందరం మళ్ళీ కూడా మళ్ళీ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చావురా ఓ నేను మీ ఇంట్లో కొత్తగా పనికి వచ్చినప్ప నన్ను ఈ పిల్లాడు పనికి రికమెండేషన్ చేసి నీ దగ్గర పని చెప్పరా నేనప్పా పర్వాలేదు అయిపోయాడు నువ్వు పెట్టావంటే పర్వాలేదు పని చేస్తా నేను మీ ఇంటికి కొత్తగా వచ్చినా కదా అదే మీ ఇంట్లో పనికి ఎట్లా ఉండాలా ఏమేం పని చేయాలా ఎన్ని దినాలు ఉండాలని నాకు ఒకసారి చెప్పేస్తే కదా నేను భద్రంగా పని చేసుకొని బతుకుంటా అంటప్ప అంటే ఏమిరా నీ పని మీద నీ శ్రద్ధ మాకు పని పర్ఫెక్ట్ గా ఉండాలా అది అయినా జీతాలు ఎప్పుడు ఇస్తారు మాట అడుగుతాము దానికే ఉందా సరే ముందే మాట్లాడుకోవాలా మేము జీతము నెలాఖరులో ఇస్తాం నెలాఖరులనా అవును మనకు అట్లా కుదరదు పో మాకు వారానికి ఒకనాడు ఇచ్చేయాల వారానికా మాకు ఫైనాన్షియల్ ఉన్నాయి వారం ఫైనాన్షియల్ ఉన్నాయా సరేలే వారం అంతా పనికి వస్తా వారం వల్ల 4 రోజులు రజాలు కాదు అవునుపా వారం అంతా పని చేసి 4 రోజులు చేసి వారం సోమవారం వస్తా మంగళవారం బుధవారం రాను గురువారం వస్తా శుక్రవారం శనివారం రాను ఆదివారం మటన్ భోజనం తినాల రాను వారంలో ఉండేది 7 దినాలు ఇప్పుడు నీకు సోమవారం మంగళవారం బుధవారం 7 దినాలు లెక్క వచ్చినాయా వారం లెక్క వస్తుంది నువ్వు పని చేయాలి లెక్క వచ్చేది నేను ఆ 2 దినాలు చాలు పనిలోకి దిగితే ఎట్లు చేస్తావు వారం పని ఆ పొద్దే చేసేస్తా అంటే వారం చేసే పని మాత్రం అంతా 2 రోజులు చేస్తానంటున్నావు వస్తానికి పనిలోకి ఎన్ని గంటలకు రాలా నా ఇంటిలో పని చేయాలంటే తెల్లవారు 5 గంటలకి ఇంటికాడికి రావాలి 5 గంటలకే పనిలోకి వచ్చేయాలి అవును ఓ పని చెయ్యి నువ్వు 3 గంటలకే మా ఇంటి దాకా వచ్చేయి నన్ను నిద్ర లేపుకొని రాద్దా నువ్వు పని చేయాలి వచ్చేదా పనికి మేమే పోస్తాండి మాకు సైకిళ్ళు గాడీలు లేవు నువ్వు 3 గంటలకే నిద్ర లేచి మా ఇంటి దాకా వచ్చి నన్ను పిలుచుకొచ్చి మీ ఇంటికాడ ఇచ్చిపెట్టేయి నేను పని చేసుకుంటా అంట నువ్వు నాకు యజమానుడు నువ్వు యజమానుడు మేము కూలోళ్ళు నువ్వు పిలుచుకొచ్చి ఆడ ఇచ్చిపెట్టేయి అంతే పని మాత్రం చేపించాల్సింది మేము కాబట్టి పని వాళ్ళు నీవు కాబట్టి 3కే వచ్చాయి నేను 3 గంటలకు వచ్చి 5 గంటలకు నేను తోడుకొని రావాల నేను నడుచుకొని రాను గాడి ఉండాలి గాడీలు అయితే అంటే మీకు పని సంసారం ఎగబడుతుంది కదా సరే పని ఫాస్ట్ గా జరుగుతుంది అంటున్నావు సరేలే నేను ఇంటికాడికి వచ్చాక టిఫిన్ చేపించాయి ఒకటేసారి పనిలేక తినేసి దిగుదాము అని ఏం పెద్దమ్మ ముందుగానే మాట్లాడుకోవాలా కాదురా ఫస్ట్ పని లేక రాకినప్పుడు టిఫిన్ పెడతారు నేను మసాలా దోశ అయితేనే తినేది ఆ టిఫన్ ఈ టిఫన్ అన్నం తిను అట్లాంటివంటే నాకు సరిపడదు కూలు చేసే కూలి వాడు నువ్వు మేము పెట్టింది తినాలి మేము చెప్పిన పని చేయాలి అది ఇచ్చిపెట్టు మసాలా దోశ పెట్టి పూరీలు వద్దాం పూరీలు నీకు
సరేలే ఇప్పుడు అవన్నీ వద్దుగినే ఆ, నేను కొత్తగా మీ ఇంటికి వచ్చిన అవును నువ్వెవరు నీ వృత్తాంతం ఏమిటో చెప్పితే శబాష్ నేను తెలుసుకొని ఇంటికాడ ఎట్లెట్లా మసులుకోవాలనేది ఆ. నాకు ఒక అది అలా బుద్ధిగా ఉంటే ఆ, నువ్వు కోరినంత ధనం ఇస్తాం సరే అది ఏయ్, పనిలేకే బట్టలు వేసుకొచ్చుకోవాలా వద్దురా వేరే బిడ్డలు వచ్చాయి కాదా మీవే పాత బట్టలు ఉంటాయి కదా అవి ఇస్తే మేము నీకుండాయో లేదో అంటే పాత బట్టలు కానీ ఇస్తే వేసుకొని పని చేసుకుంటా రాయ్ మా ఇంట్లో మేము వారి ఎన్నికేషన్ రేటు ఉంటాయి చిన్న రేటు అవి వేసుకొని పని చేసుకో సరేనప్ప నీ వృత్తాంతం చెప్పు అది ఏయ్, అవునా మహామంత్రి పనిలేక వస్తానే పెళ్లి చేసేయాలి మనిషి నువ్వు ఇప్పుడు చలికాలం కదా ఒంటిగా ఎట్లా పడుకుంటే పొగలంతా పని చేసుకుంటా సాయంత్రం మా బాపక్కలు పడుకుంటా నువ్వు జాగ్రత్త పనుకో ఆ. కాదు ఫస్ట్ పని లేకరా నీకు అన్ని చేస్తారు నీకు సరే చెప్పు ఈ బతుకు మంది పెళ్లి ఒకటి చేస్తే ఆయన రాలేంది కావాలా సరే చెప్పు చెప్పింది సరే అవునా మహామంత్రి అంతే పనిలేకే బీపీ మాత్రలు తెచ్చుకుందినా నాకు అప్పుడప్పుడు కన్నులు గిర్రని తిరుగుతాంటాయి మాత్రం మింగేస్తే గబక్కన పనిలేక దిగచ్చు మాత్రం వద్దు గ్లూకోజ్ తెప్పించుకొని వేసుకొని కొనుక్కుందువో మిగతా పని పొద్దులే ఎవరు రాగమాడు తిరుగుతుండో పనిలేక సరేనప్ప నువ్వు ఎన్నో చెప్పు అవునరా నిన్నెవడు పనిలో పెట్టిందా ఈ పిల్లాడా మంచి వాళ్ళు దొరికిచ్చినవరా అట్లే ఉండు అలా చెప్తా అవునా మహామంత్రి అంతేకాక అయినా నా వృత్తాంతం చెప్తున్నా ఆలోచించి వినరా కాదుపా ఏమే నాకు నా పెండ్లాం ప్రెగ్నెంట్ అయితే సీమంత్ మ్యారేజ్ చేసేది కనుక్కోవాలి కదా ముందుగానే అట్లాంటివన్నీ కాదు ఇంకా పెళ్ళే కాకుండా శ్రీమంతి మ్యాగ్నిక చేస్తావురా గుడ్లు దొరుకుతావా నువ్వు పనిలేక వల్ల నీకు అన్ని సౌకర్యాలు తెలియవురా నిలబెడతావు బాగా పనిలేక దిగితే ఎట్లుంటుందా దిగుతానే ఉండవా దిగుతానే ఉండవా ఎవడు పని చేసేవాడు దొరికినంటే నువ్వు అనాసం దొరుకుతున్నావు కదరా వాడు ఒట్టి మాటలే చెప్తున్నాడు వీడు పని చేస్తాడా సరేలే నా ముత్త మాటలు నీ వృత్తాంతం చెప్పు అది అలా అనగ్గా ఉండరా పద్ధతిగా ఉంటే 10 ఏళ్ళ లైఫ్ ఉంటుంది సరే ఏముంటుంది 10 ఏళ్ళు వైపు ఉంటుంది వైపు కాదప్పా వైపు పొట్టి పొడి వైపు కాదురా లైఫ్ నాకు 90 ఏళ్ళు కలుపు వైపు ఫస్ట్ కాని బ్యాడ్ చేపిస్తుంది అంటే మాట్లాడతావు మాట ఏంటి చెప్పేదానికి హాస్పిటల్ మీద ఇంటికాడే నేను మనిషి పక్కన ఏమన్నా ముందే మాట్లాడుకోవాలి మన మధ్యలో ఎవరు చూసోళ్ళు ఏది మాట్లాడు పనిలేవు ఫస్ట్ పనిలేవు సరే పనిలేక ఏది మాట్లాడు బాగువా నిలబెడతా బాగా నిలబెడతావు అన్ని మాట్లాడుకోవాలి మన మధ్యలో ఎవడు వాడాసం దొరికించావు కదరా ఈ ఇట్లా లేకపోతే నాకు శ్రీమంతం కట్ట మీద చేసుకో కట్ట మీద సరే వద్దులే పని వృత్తాంతం ఏందో చెప్పు అంతేగాక నా పెళ్ళాంకి ఏదన్నా సొత్తు చేపించు నేనేం పొరపాటు మాట్లాడుతున్నా పొరపాటు మాత్రం అమ్మ తెగిస్తారా ఎవరు నీకు చెప్పింది ఎవరు నీకు చెప్పింది ఏ బావ పని నువ్వు కప్ప వెళ్ళిపో నీ కొప్పకో ఏ పోయి కెమెరా మీద పడతా 2.5 లక్షలు అంటే పోతే పోయా సరే పదా ఫస్ట్ అవసరం లేదు కదా ఫస్ట్ తెలియదు కదా ఏం తెలియదురా చెప్పేంత వరకు వినల్లా ఇది ఓపుకుంది నీకు
మాట్లాడిస్తాను నన్న ఫస్ట్ నువ్వు చెప్పింది వినాలా? అవునరా సరే పద. ఏమో చచ్చిపోయే నేను చచ్చిపోయింది యాల్ నీ పేరు నిలబెట్టు, పద. నిలబెడతానప్పా అసలు వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కదా మాకు ఈ బాధ రావచ్చురా సరేలే అర్థమైన వాళ్ళ దగ్గర మాట్లాడాల్సి వస్తుంది ఇస్తావా చెప్పిన మాట వాళ్ళతో చూడుకుంటే సరేలే పద. నువ్వు ఎంత ఉందో అంత చెప్పు. ఊరికే నా రామాయణం వద్దు. వద్దు అవసరం లేదు ఇదే నీ రామాయణమే చెప్పు. అది. వాళ్ళు ఎన్నే హాయ్ అవునా మహామంత్రి ఒకవేళ ఇడాకలు అయితే రెండే పెళ్లి చేసుకోవచ్చునా? నువ్వెక్కడ వెళ్ళిపోతావా? వానికి చపాతి ఇస్తాడని తెలిసిపోయి వానికి అమ్మా పాటలు స్వామి బాగా నక్కుంటా. సరే అంతే, ఇంకేముండదు ఆడ ఇంతే. మర్యాదగా చెప్తా ఉండా ఈ రెడ్డి వారిని ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోకరా నేను ఆ పక్క రానులే, నాకు తల్లి. నేను ఈ పక్క నుంచే చూసుకుంటా అంట. అట్లా కాదరా శాంత పనులు మట్టుకే చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. మాడిపోతావు అక్కడ రిలీజ్ డేట్ క్యాన్సిల్ అయింది. అయ్యా మో ఆయన ముందుగా ఈ రెడ్డి వారి పౌరుష పరాక్రమం తెలుసుకోరా ఏమి లోపల కొరక ఈ టైంలో మాట్లాడినావా? కొంచెం పారమానంచు మా ఇంట్లో ఒక పాప ఉంది, 3 పెళ్లిళ్ళు చేస్తా. అంటే నువ్వు చెప్పేది ఇప్పుడు నేను 2 చేసుకున్నానా? లోపల కొరక ఎవరిని పట్టుకొని నువ్వు అమ్మ ఉన్నీలాడు పోసేవి